వ్యూయర్స్, దిస్ ఇస్ మహేందర్. జనరల్లీ మనకు ఫార్మస్యూటికల్ లైఫ్ సైకిల్, ఎవరైతే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తారో సో వాళ్ళకు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి ఐడియా ఉంటుంది. బట్ సో కాకపోతే ఇంకొంచెం మందికి, సో ఎవరైతే కోర్ డిపార్ట్మెంట్లో కాకుండా ఐపీకేలో కానీ లేకపోతే క్యూసీలో కానీ వీళ్ళకి కొంతమందికి అంత అవగాహన లేకపోవచ్చు. మేబీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అవగాహన లేకపోవచ్చు. బట్ మిడ్లో ఎక్కడో అయినా ఇన్ ప్రాసెస్ స్టేజ్లో కానీ లేకపోతే ఎగ్జిబిట్లో కానీ వ్యూలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఈ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సో కంప్లీట్ ఫార్మస్యూటికల్ లైఫ్ సైకిల్ ఫ్రమ్ స్టార్టింగ్ డ్రగ్ డెవలప్మెంట్ నుంచి అండ్ కమర్షియల్ వరకు, సో బోత్ ఇన్నోవేటివ్ స్టేజ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ జెనరిక్ స్టేజ్లో, ఈ రెండింటి గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయాలనుకుంటాను బ్రీఫ్గా. సో ఫార్మస్యూటికల్ లైఫ్ సైకిల్, సో విచ్ ఈస్ ఇన్వాల్వ్స్ టూ స్టేజెస్. ఒకటి వచ్చేసి ఇన్నోవేటివ్ స్టేజ్. ఇన్నోవేటివ్ స్టేజ్ అంటే ఏంటంటే, ఇన్నోవేటివ్ స్టేజ్ అంటే ఏంటంటే మనకు డ్రగ్ డెవలప్మెంట్లో, సో ఒక న్యూ డ్రగ్ వచ్చిందంటే, నోవెల్ డ్రగ్ డెవలప్మెంట్ వచ్చిందంటే, సో దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ టు ఫ్రమ్ ద క్లినికల్ ట్రయల్స్ కావచ్చు, ప్రీ క్లినికల్ ట్రయల్స్ కావచ్చు. సో ఇవన్నీ జరిగేవి ఎక్కడ అంటే ఇన్నోవేటివ్ స్టేజ్లో. ఒక డ్రగ్ సపోజ్ ఒకటి హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్ ఒకటి ఉందనుకోండి. ఒకటి హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్ ఫర్ హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్ ఫర్ గ్యాస్ట్రిక్ నుంచి ఒక హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్ అనేది ఒక డ్రగ్ డెవలప్ చేస్తున్నారు. సో ఆ డ్రగ్ ఎలా డెవలప్ చేయొచ్చు? సో సపోజ్ ఈ ఇన్నోవేటివ్ స్టేజ్లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయండి, సబ్ డివిజన్. సో వన్ వచ్చేసి డెవలప్మెంటల్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్ వన్ కమర్షియలైజేషన్ స్టేజ్. And third one is generic stage or generic competition. So మనం డిస్కస్ చేసుకున్నాము వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఈస్ డెవలప్మెంటల్ స్టేజ్. సపోజ్ మనం అనుకున్నట్టు హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తారు? సో న్యూ డ్రగ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయండి డెవలప్మెంటల్ స్టేజ్లో. దిస్ ఇస్ యాక్చువల్లీ డెవలప్మెంటల్ స్టేజ్ ఈస్ కాల్డ్ ఎర్లీ స్టేజ్, అండ్ దిస్ కమర్షియలైజేషన్ స్టేజ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మిడిల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, అండ్ జెనరిక్ కాంపిటీషన్ ఈస్ ద లాటర్ స్టేజ్. డెవలప్మెంట్ స్టేజ్లో మెయిన్గా మనకి ఏముంటాయంటే, ఒకటి నావెల్ డ్రగ్ డెలివరీ ఆర్ నావెల్ డ్రగ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లినికల్ ఫేజ్. ప్రీ క్లినికల్ ఫేజ్ అండ్ క్లినికల్ ఫేజ్ ఫైనల్. These are 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావెల్ డ్రగ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో సపోజ్ మనం అనుకున్నట్టుగా హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్ మనం రెడీ చేద్దాం అనుకున్నాము. సో దానికి ఎలా చేయాలి? సో ఒక ఐదర్ డెరివేటివ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సపోజ్ ఒక డ్రగ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది దాన్ని డ్రగ్ ఎక్స్ట్రాక్షన్. సో ఆ డ్రగ్ యానిమల్ సోర్సా లేదంటే హ్యూమన్ సోర్సా? సో ఇవన్నీ డెవలప్మెంట్ స్టేజ్లో మనం కన్సిడర్ చేసుకోవాలి. ఐదర్ మనం ఒక బ్లాక్ తీసుకున్నామంటే సో దానికి మాలిక్యులర్ ఫామ్లో, స్ట్రక్చరల్ ఫామ్ మనకి ఎలా డిజైన్ అయి ఉండాలి. సో దాంట్లో మనకి నెక్స్ట్ సోర్స్ ఏ సోర్స్ నుంచి తీసుకోవాలి, ఏదో ఎనిమల్ సోర్సా లేకపోతే హ్యూమన్ సోర్స్ ప్లాంట్ సోర్స్ అనేది ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ సో హిట్ టు టార్గెట్. సపోజ్ మనకి హెచ్ డ్రగ్ ఇన్హిబిటర్ అంటే ఇక్కడ మనకి చేస్తుంది జనరల్గా స్టమక్లో హెచ్ బ్లాక్ రిసెప్టార్స్ ఉంటాయి కదా, హెచ్ బ్లాక్ రిసెప్టార్ పైన మన డ్రగ్ అనేది బైండ్ అవ్వాలి. సో సపోజ్ ఆ టార్గెట్ హిట్ టు టార్గెట్. సో సపోజ్ మనం చేసే డ్రగ్ అనేది ఈ ఏదైతే టార్గెటెడ్ డ్రగ్ ఉందో టార్గెట్ లొకేషన్కి వెళ్ళేసి అక్కడ మనకి బైండ్ అయిపోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఏం చేసుకుంటామంటే జనరల్గా ఈ నావెల్ డ్రగ్ డెవలప్మెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చేసుకుంటాం.
నెక్స్ట్ అస్సే డెవలప్మెంట్. సపోజ్ మనకి 100% అస్సే రావాలి. సో అస్సే మనం చేసిన డ్రగ్ 100% డ్రగ్ ఒక సపోజ్ 10 గ్రామ్స్ మనము డెవలప్మెంట్ చేస్తే ఆ 10 mg మనము ఇన్హేల్ చేసుకున్నప్పుడు ఆ 10 mgలో ఎంత పర్సెంట్ అమౌంట్ అనేది మనకి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో దట్ ఇస్ అస్సే. ఆ అస్సే ఎంత పర్సెంట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుందని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నీ మనకు నావెల్ డ్రగ్ డెవలప్మెంట్లో వచ్చేస్తుంది. సో సపోజ్ వన్స్ ఒకసారి మనకి డ్రగ్ డెవలప్మెంట్ అయింది అనుకోండి, సో దెన్ వీల్ ఎంటర్ ఇంటూ ప్రీ క్లినికల్ స్టేజ్. సో ప్రీ క్లినికల్ స్టేజ్ అంటే ఏం చేస్తాం, ఇక్కడ జనరల్గా యానిమల్స్ పైన ట్రయల్ చేస్తాం. యానిమల్స్, సో యానిమల్స్ ఇది మైసెస్, ర్యాబిట్స్, గినియా పిగ్స్. సో వీటిపైన ఏం చేస్తాము అంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తాం. సో ఆ డ్రగ్ని మనము ఇన్హిబిట్ చేస్తాము. ఫస్ట్ ఆ యానిమల్కి డిసీజ్ని ఇన్హిబిట్ చేస్తాము, దాని తర్వాత దాన్ని క్యూర్ చేయడానికి మన డ్రగ్ని మనము దానికి అప్లై చేసి మనము టెస్ట్ చేస్తుంటాం. సో ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్లో వస్తాయి. సో ఇవి ఆల్రెడీ మనము బీఫామ్లో ఇక్కడ బీఫామ్ ఆల్రెడీ చదివి ఉంటాము. సో జస్ట్ ఫర్ సమ్మరైజేషన్ దిస్ ఈస్ ప్రీ క్లినికల్ ట్రయల్స్. సో వన్స్ యానిమల్స్ పైన మనకి కనుక డ్రగ్ ఓకే అనిపిస్తాయి, సక్సెస్ అవుతాయి, సో అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేస్తాము, జనరల్గా మనము డెవలప్మెంట్ చేసేటప్పుడు త్రీ థింగ్స్ చూసుకుంటామండి. ఒకటి వచ్చేసి సేఫ్టీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫికసీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్టివ్నెస్. సో హౌ మచ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. సో ఈ 3 థింగ్స్ మనము ఎప్పుడైనా మైండ్లో పెట్టుకొని మనం ఏదైనా డ్రగ్ డెవలప్మెంట్ చేస్తాం. సపోజ్ యానిమల్స్ పైన మనము దాన్ని అప్లై చేసినప్పుడు అది ఎంతవరకు సేఫ్. సో ఇంకా మనం డ్రగ్ తీసుకునేదే ఒక డిసీజ్ని క్యూర్ చేసుకోవడానికి. సో అది ఎంత సేఫ్గా ఉందనేదాన్ని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎఫికసీ. సపోజ్ మనకి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్స్ ట్యాబ్లెట్ తీసుకున్నాం. సో దట్ హౌ మచ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. సో ఎంతవరకు అది పనిచేస్తుంది. సో ఇది ఎఫికసీని చెప్తాం. సో ఇది మనం చూసుకుంటాం మెయిన్గా. నెక్స్ట్ వచ్చి ఎఫెక్టివ్నెస్, హౌ మచ్ ఇస్ ఎఫెక్టివ్. సో సపోజ్ నీకు డ్రగ్ అనేది ఇమీడియట్గా రిలీజ్ కావాలి. సో నాకు పెయిన్ ఎక్కువ ఉంది, సో దాన్ని ఇమీడియట్ రిలీజా, ఐదర్ ఇమీడియట్ రిలీజా లేకపోతే డిలేడ్ రిలీజ్ ఆర్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఎఫెక్టివ్నెస్లో కన్సిడర్ చేసుకుంటాం. సపోజ్ నాకు యాక్టివిటీ తొందరగా కావాలి బట్ లాంగ్ లాస్టింగ్ అవసరం, సో ఐఆర్ సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నాకు డ్రగ్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉండాలి, సో అలాంటి టైం ఏం చేస్తాము, ప్రొలాంగ్ రిలీజ్ చేసుకుంటాము. లేదు నాకు డిలే రిలీజ్ చేసుకుంటాము. లేదు నాకు ఏం చేయాలి, కొద్ది పర్టికులర్ టైంలో కాబట్టి నాకు ఈ ఇంటర్వెల్లో 0th అవర్స్లో నాకు ఓకే డ్రగ్ ఓకే పనిచేస్తుంది. బట్ ఆఫ్టర్ 4 hours తర్వాత మళ్ళీ నాకు అది అయితే పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఆ 4 hours తర్వాత మళ్ళీ వర్క్ చేయాలి ట్యాబ్లెట్. సో ఎవ్రీ 4 hours ఒకసారి ట్యాబ్లెట్ రిలీజ్ అవుతూ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఎఫెక్టివ్నెస్లో వస్తాయి. సో వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకునేది ఇక్కడ ఈ డ్రగ్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని డ్రగ్ డెవలప్మెంట్ చేస్తాం. సో దాంట్లో ప్రీ క్లినికల్ ట్రయల్స్లో యానిమల్స్ పైన మనము ట్రయల్స్ చేసేసి చేస్తాము. సో ఇన్ కేస్ అది సక్సెస్ అవుతే నెక్స్ట్ విల్ గో ఫర్ క్లినికల్ ఫేజ్. సో క్లినికల్ ఫేజ్లో ఇక్కడ ఏం చేస్తాము, సో యాక్చువల్గా అల్టిమేట్ ఎండ్ యూజర్ అనేది హ్యూమన్సే కాబట్టి సో హ్యూమన్స్ పైన చేస్తాము ఇక్కడ. సో క్లినికల్ ఫేజ్లో ఏం చేస్తామంటే హ్యూమన్స్ పైన మనం ట్రయల్స్ చేస్తాం. సో ఇందులో మళ్ళీ 4 స్టేజెస్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 1లో ఏం చేస్తాము, 2లో ఏం చేస్తాము, 3లో ఏం చేస్తాము, 4లో ఏం చేస్తాము. సో జనరల్గా స్టేజ్ 1 అంటే ఇనిషియల్. సో సపోజ్ ఈ బిఫోర్ క్లినికల్ ఫేజ్, సో డైరెక్ట్గా మనం యానిమల్స్ చేసిన తర్వాత హ్యూమన్స్ పైన చేయడానికి రైట్స్ లేవు, ఎందుకంటే మనకు వీ హ్యావ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కాబట్టి. సో అవన్నీ మనము ఒబే చేయలేము సో అవతల వ్యక్తి పైన. సో అందుకని ఏం చేస్తామంటే ఆఫ్టర్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ వీల్ సబ్మిట్ టు రెగ్యులేటరీ టు INDA ఫైలింగ్ చేసుకుంటాం ఈ డ్రగ్ని. INDA అంటే ఇన్నోవేటివ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. సో ఇన్నోవేటివ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అయిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఫ్రమ్ FDA ఆర్ రెస్పెక్టివ్ రెగ్యులేటరీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే హ్యూమన్ ట్రయల్స్కి వెళ్ళిపోతాం. సో హ్యూమన్ ట్రయల్లో చెప్పినట్టుగా 4 స్టేజ్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే మినిమం నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే 20 to 80 మెంబర్స్ ఆఫ్ హ్యూమన్స్ పైన మనం డ్రగ్ అనేది వాళ్ళకి
డిసీజ్ ఇండ్యూస్ చేసి దానికి డ్రగ్ మనము అప్లై చేస్తాం. సో 20 to 80 మెంబర్స్, సో మినిమం లెస్ పీపుల్తో స్మాల్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్తో మనం ఇది వర్క్ చేస్తాం. సపోజ్ ఇది వర్కౌట్ అయింది అనుకోండి, వన్స్ ఇట్ ఈస్ పాస్, సో దీన్ని ఏం చేస్తాము, లార్జ్ పీపుల్ పైన అది మనము అప్లై చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 2. స్టేజ్ 2లో 100 to 500 పీపుల్స్ పేషెంట్స్ పైన మనం టెస్ట్ చేసి చూస్తాం. సపోజ్ వన్స్ స్టేజ్ 2 కూడా పాస్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాము, సో ఇది కంప్లీట్గా ల్యాబొరేటరీలో జరుగుతుంది. ఈ 2 స్టేజ్ అనేది మనకు జరిగేది ల్యాబొరేటరీలో జరుగుతుంది. సో ల్యాబొరేటరీలో పేషెంట్స్ని మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో ఇది స్టేజ్ 2 స్టేజ్ అనేది ల్యాబొరేటరీలో జరుగుతుంది. సో వన్స్ 2 స్టేజ్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాము, ఆ డ్రగ్ని మనము లోకల్లో ఉన్న డాక్టర్స్కి ఇస్తాం. సో డాక్టర్స్ కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్, సో జనరల్ డాక్టర్స్కి ఇచ్చేస్తాం. సో డాక్టర్స్ ఏం చేస్తారు, దే విల్ ప్రిస్క్రైబ్ ద డ్రగ్ టు పేషెంట్స్. సో పేషెంట్స్కి పేషెంట్స్ ఇది రెస్పెక్టివ్ డిసీజ్తో వాళ్ళు కనుక వస్తే పేషెంట్ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు, సో ఆ శాంపుల్స్ అనేది వీళ్ళు డాక్టర్స్ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వన్స్ ఇక్కడ ప్రిస్క్రైబ్ అయిన తర్వాత పేషెంట్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో దెన్ we will enter into stage 4. So stage 4 nothing but stage 4 అంటే చేస్తాం ఇక్కడ డెవలప్మెంట్. వన్స్ డాక్టర్ నుంచి పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్ ఓకే అనుకుంటే నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఎన్డీఏ ఫైలింగ్ చేస్తాం, రెగ్యులేటరీ ఫైలింగ్, ఎన్డీఏ ఫైలింగ్ చేస్తాం, న్యూ డ్రగ్ అప్లికేషన్. సో వన్స్ ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే ముందు ఏం చేస్తాము, ఐఎన్డిఏ చేస్తాం, ఇన్నోవేటివ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. నెక్స్ట్ వన్స్ ఒకసారి హ్యూమన్స్లో 3 ట్రయల్స్ 3 స్టేజ్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మనము ఎన్డీఏ ఫైలింగ్ చేస్తాము స్టేజ్ 4. సో ఎన్డీఏ అంటే న్యూ డ్రగ్ అప్లికేషన్, రైట్. సో వన్స్ న్యూ ఎన్డీఏ అప్లై చేసాము, ఎన్డీఏ నుంచి మనకు అంటే రెగ్యులేటరీ అథారిటీ నుంచి మనకు ఎన్డీఏ అప్రూవల్ వచ్చింది అనుకోండి, సో నౌ వీ కెన్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ ప్రోడక్ట్ ఆర్ వీ కెన్ ఏబుల్ టు కమర్షియలైజ్ దిస్ ప్రోడక్ట్. ఎన్డీఏ అప్రూవల్ వచ్చిందనుకోండి, మనము ఇమీడియట్గా కమర్షియలైజేషన్ చేయొచ్చు. సో విల్ ఎంటర్ ఇంటూ దిస్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏంటి, కమర్షియలైజేషన్. ఓకే, సో డెవలప్మెంట్ స్టేజ్ అయిపోయింది, డెవలప్ చేసాము డ్రగ్. సో దాన్ని ఏం చేయాలి, కమర్షియల్ చేయాలి, అంటే ప్రోడక్ట్ పేషెంట్స్కి మనము ఎండ్ యూజర్కి పేషెంట్స్కి అందించాలి. సో అది ఎలా అందిస్తారు, జనరల్గా ఫస్ట్ మార్కెటింగ్, దాన్ని మార్కెటింగ్ చేస్తాం. సపోజ్ ఇది ఒక లైఫ్ సైకిల్ అనుకోండి, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనుకోండి. వన్స్ ఒకసారి మనకు అప్రూవల్ వచ్చింది, సో అప్రూవల్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, సపోజ్ మనకి వన్స్ ఎన్డీఏ అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు ఎన్డీఏ అప్రూవల్ వస్తే ఇక్కడ ఏం చేస్తాము అంటే పేటెంట్ తీసుకుంటాం. వన్స్ ఎన్డీఏ అప్రూవల్ వచ్చింది అంటే నథింగ్ బట్ పేటెంట్, ఈ డ్రగ్కి పేటెంట్ వచ్చినట్టు. సపోజ్ డ్రగ్ ఏ అనేది మనము పేటెంట్ అది డెవలప్మెంట్ చేస్తే ఆ డ్రగ్ ఏకి పేటెంట్ వచ్చేస్తుంది. పేటెంట్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, 20 ఇయర్స్ వరకు మనకి ఉంటుంది. అంటే 20 ఇయర్స్ వరకు ఓన్లీ ఎవరైతే ఇన్నోవేటర్ ఉన్నాడో ఆ ఇన్నోవేటర్ మాత్రమే ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. నెక్స్ట్ కమర్షియలైజ్ అంటే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే, ఆ కంపెనీ పర్సన్ ఆ కంపెనీకి మాత్రమే రైట్స్ ఉంటాయి అన్నమాట 20 ఇయర్స్ వరకు. సో 20 ఇయర్స్ వరకు వేరే ఏ కంపెనీ కానీ ఎవరు కానీ దాన్ని ఆ పేటెంట్ ఆ డ్రగ్ సేమ్ విత్ సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫామ్తో ఆ డ్రగ్ అనేది అప్లై చేయకూడదు, రైట్. సో ఈ 20 ఇయర్స్ వరకు ఏమవచ్చు, ఫస్ట్ స్టార్టింగ్లో మనకు డెవలప్మెంటల్ ఫేజ్. సో డ్రగ్ అనేది మనం మార్కెటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ న్యూ డ్రగ్ మనకు వచ్చినప్పుడు దాని గురించి ప్రజల్లో అవగాహన ఉండదు, రైట్. సో దాని నుంచి దానికి ఏం చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. సో మెడికల్ రిప్రజెంటేటివ్స్తో మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటాము, లేదంటే యాడ్స్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇవన్నీ చేయాలి జనరల్గా, సో ఓన్లీ అలోన్ డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 10 billion to 20 billion కాస్ట్ వాళ్ళు బేర్ చేస్తారు. సో అంత కాస్ట్ బేర్ చేసినప్పుడు ఆ కాస్ట్ అనేది వాళ్ళు రికవరీ చేసుకోగలగాలి మళ్ళీ. సో అంతా అని చెప్పేసి డెవలప్మెంట్ స్టేజ్లో మార్కెటింగ్ స్టేజ్ ఫాలో అయ్యి వన్స్ దే రిసీవ్డ్ దేర్ గ్రోత్. సో దిస్ ఇస్ గ్రోత్ ఫేజ్. సో గ్రోత్ ఫేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, దిస్ ఇస్ మెచ్యూరిటీ ఫేజ్. సో ఈ సపోజ్ వాళ్ళు ఇక్కడ 10 billion
10 బిలియన్స్ వాళ్ళు దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అప్ టు 10 బిలియన్స్ వాళ్ళకి పైన మార్కెట్ ప్రాఫిట్లోకి రానంత వరకు దాన్ని ఏమంటాము, గ్రోత్ ఫేజ్ అంటాం. సో మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ అవుతుంది. సో గ్రోత్ ఫేజ్ వన్స్ వాళ్ళ ఏదైతే అమౌంట్ పెట్టారో, ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ అయితే అచీవ్ అయిందో, సో దాన్ని ఏమంటాము మనము మెచ్యూరిటీ ఫేజ్. సో ఇక్కడ నుంచి మెచ్యూరిటీ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ సేమ్ ప్రోడక్ట్, సేమ్ అలాంటి అదే కేటగిరీ చెందిన ప్రోడక్ట్ ఏమన్నా వేరే యూజర్ ఏమన్నా వేరే డెవలప్మెంట్ ఏమన్నా డెవలప్మెంట్ చేశారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, దీని డిమాండ్ కొద్దిగా షార్ట్ ఫాల్ అవ్వచ్చు, తగ్గిపోవచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది డిక్లైన్ ఫేజ్లోకి వచ్చేస్తుంది స్లోగా. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి డిక్లైన్ ఫేజ్. సో ఈ డిక్లైన్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పలేదు. ఎందుకంటే సపోజ్ నెక్స్ట్ ఎవరికి కాంపిటేటర్ లేదనుకోండి, ఈ డ్రగ్కి కాంపిటేటర్ ఎవరు లేరు. సో నథింగ్ బట్ ఈ సేమ్ మాలిక్యూల్, సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఎవరు ప్రిపేర్ చేయరు. సో అలాంటప్పుడు కాంపిటేటర్ లేనప్పుడు ఏమవుతుంది, ఈ డిక్లైన్ ఫేజ్లో ఉండదు, ఇది కంప్లీట్గా గ్రోత్ ఫేజ్లో ఉంటుంది. అంటే దీని డిమాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. ఎవరైతే సప్లై ఉన్నారో సప్లై మాత్రం ఒక్కడే ఉంటారు. సో అప్పుడు అది కంటిన్యూగా డిక్లైన్ ఫేజ్లో కాకుండా గ్రోత్ ఫేజ్ అని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫేజ్ అనేది జనరల్గా కమర్షియల్ ఫేజ్లో ఉంటాయి. సో ఇవి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వరకు దీన్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్ టు 20 ఇయర్స్ వస్తుంది. 20 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో 20 ఇయర్స్ వరకు మన పేటెంట్ అనేది రైట్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో 20 ఇయర్స్ తర్వాత ఏం చేస్తుంటారు, సపోజ్ జెనరిక్స్ అప్పుడు మనకు స్టార్ట్ అవుతాయి. సో మనం ఏదైతే జనరల్గా చేస్తామో ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్ని ఫాలో అవుతూ ఉంటాయి, డ్రగ్ డెవలప్మెంట్ కానీ ఎఫ్ఆర్డి ల్యాబ్స్లో చేసేవి, అంటే మనం కమర్షియలైజ్ చేసేవి. సో ఇవన్నీ జెనరిక్ కాంపిటేటర్ కిందకి వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ జెనరిక్ కాంపిటేటర్స్. సో జెనరిక్ కాంపిటేటర్స్ ఏం చేస్తాము, వన్స్ అయితే ఇన్నోవేటివ్ డ్రగ్ ఉందో, ఇన్నోవేటివ్ డ్రగ్ పేటెంట్ 20 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎందుకు 20 ఇయర్స్ వరకే ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా అంటే, సో పేరెంట్కి సపోజ్ ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు, పేషెంట్కి ఒక 1 డ్రగ్ వచ్చేసి 100 రూపీస్ ఉంది అనుకోండి. సో లైఫ్ లాంగ్ బేర్ చేయడం అనేది కష్టం. 100 రూపీస్ ఒక డ్రగ్ పేయడం అనేది ఇబ్బంది, ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఇబ్బంది. సో అదే జనరిక్ వచ్చింది అనుకోండి, సో సేమ్ ఇదే డ్రగ్ ఇదే ఇన్నోవేటివ్ ఫార్ములా యూజ్ చేసుకొని తక్కువ కాస్ట్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10 బిలియన్స్ చేస్తే ఈ మేబీ 10 crores కంప్లీట్ చేసుకోవచ్చు. సో అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి 100 రూపీస్ కాస్ట్ కాస్త 10 రూపీస్కి వచ్చేస్తుంది. సో అప్పుడు మన పేరెంట్ ఎవరైతే పేషెంట్ అల్టిమేట్ పేషెంట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి సేమ్ స్టాండర్డ్ ఆఫ్ డ్రగ్ అనేది మనకు తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. ఇది ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మనకి ఏం చేస్తాము, జనరల్గా ఎక్కడైతే పేషెంట్ ఎక్స్పైర్ అవుతుందో మన ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే దాన్ని గ్రాప్ చేసుకుంటాయి. సో ఆ డిమాండ్ని గ్రాప్ చేసుకొని నెక్స్ట్ మనకు సెకండ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. సెకండ్ స్టేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఈజ్ ఇన్నోవేషన్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఈజ్ జెనరిక్ స్టేజ్. దిస్ ఈస్ కాల్డ్ జెనరిక్ స్టేజ్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి జెనరిక్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైతే మన ఫార్మస్యూటికల్ కంపెనీస్ జనరల్గా ఫాలో అవుతాయో సో అవన్నీ చేసేది ఇక్కడ నుంచి చేస్తాయి. జనరిక్ స్టేజ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్చువల్ మనకి 20 ఇయర్స్ వరకు పేటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే పేటెంట్ 20 ఇయర్స్ క్రాస్ అయిపోతుందో అలాంటి టైంలో మనం ఏం చేస్తాము, ఈ పేటెంట్ని తీసుకుంటే సేమ్ స్టాండర్డ్ డ్రగ్ నథింగ్ బట్ పేటెంట్ డ్రగ్. సో ఈ పేటెంట్ డ్రగ్ తీసుకుంటాము, పేటెంట్ డ్రగ్ తీసుకుంటే సేమ్ అదే ఫార్ములేషన్. సపోజ్ ఇక్కడ మనకు హెచ్ బ్లాక్ ఇన్హిబిటర్స్ టైప్ ఒకటి ప్రోటీ అనేది ఒకటి డెవలప్ చేశారు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, దాని రెప్లికా దాన్ని కాపీ తీసుకొని సేమ్ టైప్ ఆఫ్ సపోజ్ ఏపీఐ సేమ్ ఏపీఐ తీసుకుంటాము. మేబీ వెండర్ డిఫరెంట్ కావచ్చు, అదే కావచ్చు, బట్ స్పెసిఫికేషన్స్ మాత్రం చూసుకోవాల్సి వస్తుంది. స్పెసిఫికేషన్స్ మనకు ఇన్నోవేటర్తో మ్యాచ్ అవుతున్నాయి, కాంపిటేటివ్ మ్యాచ్ అవుతున్నాయి లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్సిపియన్స్ కూడా సేమ్ ఏదైతే ప్రోడక్ట్ వాడారో సో అది తీసుకోవచ్చు, డిఫరెంట్ కూడా తీసుకోవచ్చు ఎక్సిపియన్స్. బట్ ఎక్సిపియన్స్కి వచ్చాక ఒక ఫీజిబిలిటీ ఏంటంటే సపోజ్ ఇన్నోవేటర్ అంటే ఈ ఎక్సిపియన్స్ని పేటెంట్ తీసుకుంటే అలాంటి టైంలో మనం తీసుకోలేము. అసలు పేటెంట్ సపోజ్ ఇన్నోవేటర్ ఏం చేస్తారు, నాకు ఎంసీసీ ఉంది సపోజ్ డైలీ అంటే, సో డైలీ అంటే నాకు 80 to 85% వరకు తీసుకోకూడదు, అంటే దానిపైన పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఆ 80 to 85% వరకు మనం యూజ్ చేయకూడదు. ఆ మిడిల్లో ఏదైతే వాళ్ళు పేటెంట్ చేస్తున్నారో అది యూజ్ చేయకూడదు. అయితే 80 బిలో చేయాలి, అంటే 85 అబోవ్ చేయాలి. సో ఇలాంటి కన్సర్న్స్ అన్ని మనకు పేటెంట్లో ఉంటాయి. సో ఆ పేటెంట్ చూసుకొని నెక్స్ట్ డ్రగ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మనం మన ఫీజిబిలిటీని బట్టి దాన్ని డ్రగ్ మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాము,
జనరల్గా మనం 3 స్టేజ్లో వేస్తాం, అంటే 3 టైప్స్. ఒకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా డిజైన్, 3 డిజైన్ చేస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా డిజైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా డిజైన్ చేస్తామో దాన్ని అనలైటికల్ మెథడ్ ఏఆర్ఎండి వాళ్ళు ఏం చేస్తారు, అనలైటికల్ మెథడ్ డెవలప్మెంట్ చేస్తారు. అక్కడ ఎఫ్ఆర్ఎండి వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్ఆర్ఎండి వాళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా డిజైన్. సేమ్ ఇన్నోవేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా తీసుకోవచ్చు, అంటే మన ఫీజిబిలిటీ బట్టి ఇంటర్నల్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ బట్టి ఏమైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో దీని బేస్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా డిజైన్ చేస్తారు ఇన్నోవేటివ్ నుంచి చూసేసి. నెక్స్ట్ ఏఆర్ఎండి వాళ్ళు దానికి రిక్వైర్డ్ అనలిటికల్ మెథడ్స్, స్పెసిఫికేషన్స్, ఎస్టీపీస్, సో మెథడ్స్, కాలమ్స్, సో ఇవన్నీ ఏఆర్ఎండి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్యాకింగ్ డెవలప్మెంట్, పీకే. ప్యాకింగ్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది, దాని ప్యాక్ స్టైల్స్. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైనా మనకు ప్యాక్డ్లో ఉంటుంది. సో ఆ ప్యాక్ స్టైల్ మనకు ఏదో పిస్టర్ ప్యాకింగ్ కావాలి, లేదా బాటిల్ ప్యాకింగ్ కావాలా, సో ఇన్ కేసు ఉంటే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, పీలింగ్ ఫైల్ కావచ్చు, రీడింగ్ ఫైల్ కావచ్చు, లేదంటే బాటిల్ స్పెసిఫికేషన్స్, దాని సీసీ ఎంత, సో ఇవన్నీ కంప్లీట్గా పీకేడి వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా డిజైన్ సెట్ అయిన తర్వాత సో దే విల్ టేక్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఎఫ్ఆర్ఎండి వాళ్ళు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేస్తారు. సో వాటిని నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేసి ఏం చేస్తారు, యాక్చువల్గా ఎంఎఫ్ఆర్ డిజైన్ చేస్తారు. సో ట్రయల్స్ ఏమంటాం, పైలట్ బ్యాచెస్. దే విల్ టేక్ నెంబర్ ఆఫ్ పైలట్ బ్యాచెస్ చేసి తర్వాత ఏం చేస్తారు, ఎంఎఫ్సి మాస్టర్ ఫార్ములా కార్డ్ని రిలీజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఏదైతే ఫార్ములా వేసారో, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా, యూనిట్ ఆఫ్ కంటెంట్స్ ఏంటి, నెక్స్ట్ రా మెటీరియల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్యాకింగ్ ఎక్సిపెంట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, నెక్స్ట్ ఏపీఐ స్పెసిఫికేషన్ ఏంటి, సో ఇవన్నీ కంప్లీట్ మనకు ఎంఎఫ్సీలో ఉంటుంది, మాస్టర్ ఫార్ములా కార్డ్లో ఉంటుంది. సో వీటన్నిటిని వాళ్ళు మాస్టర్ ఫార్ములా కార్డ్లో డిజైన్ చేస్తారు. నెక్స్ట్ ఏఆర్ఎండి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, మీన్ వైల్ సో వీటికి టెస్టింగ్, ఏవైతే వీళ్ళు పైలట్ బ్యాచెస్ చేస్తారో, సో పైలట్ బ్యాచెస్కి టెస్టింగ్ మెథడ్స్, రా మెటీరియల్ స్పెసిఫికేషన్స్, ఇన్ ప్రాసెస్ స్పెసిఫికేషన్స్, ఫినిష్ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ రిలీజ్ స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ స్టెబిలిటీ స్పెసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వీటన్నిటికి ఎస్టిక్స్, టెస్టింగ్ ప్రొసీజర్స్. నెక్స్ట్ దీనికి రిక్వైర్డ్ కాలమ్స్, మెథడ్స్, సో ఇవన్నీ కంప్లీట్గా ఏఆర్ఎండి వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకో చెప్పినట్టు పీకేడి వాళ్ళు ఏం చేస్తారు, మనకు ప్యాక్ స్టైల్స్, ఏ ప్యాక్ స్టైల్స్ కావాలి, ప్యాక్ స్టైల్స్, దాని స్పెసిఫికేషన్స్, సో దాని ఎస్టీపీస్, వీటన్ని పీకేడి వాళ్ళు చూసుకుంటారు, ప్యాకింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ చూసుకుంటారు. సో వన్స్ ఇక్కడ మనకి పైలట్ బ్యాచెస్, సపోజ్ ఎగ్జాంపుల్ పైలట్ బ్యాచెస్ అనేది ఏం చేశాను, 1000 ట్యాబ్లెట్స్ తీసుకున్నారు అనుకున్నాం, 1000 ట్యాబ్లెట్స్ తీసుకున్నాం. సో 1000 ట్యాబ్లెట్స్ మనం పైలట్ బ్యాచెస్ తీసుకున్నారు. సో దాన్ని రా మెటీరియల్ స్పెసిఫికేషన్స్, రా మెటీరియల్స్ టెస్ట్ చేశారు, ఇన్ ప్రాసెస్ టెస్ట్ చేశారు, ఫినిష్డ్. నెక్స్ట్ దాన్ని షెడ్యూల్ లోడ్ చేశారు, 6 months యాక్సిలరేటర్, తర్వాత 12 months లాంగ్ టర్మ్ చేశారు. నెక్స్ట్ దాన్ని ఏం చేశారు, ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ కూడా మనకి షెడ్యూల్ లోడింగ్ చేశారు. సో వన్స్ ఇది ఎప్పుడైతే అయిపోయిందో, సో వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ రిలీజ్ వన్ డాక్యుమెంట్ దట్ ఈస్ కాల్డ్ టీడీపీ, టెక్నికల్ డేటా ప్యాక్. సో టెక్నికల్ డేటా ప్యాక్ అంటే ఏముంటుంది అంటే, సో వాట్ ఎవర్ దే డన్, సపోజ్ వీళ్ళు ఏం చేస్తారు, మనకి కొన్ని కంపెనీస్ వచ్చేసి డైరెక్ట్ డోజర్ ఇవ్వడం చేస్తుంది, కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే డోజర్ ఉంటుంది, డోజర్ అలాంగ్ విత్ ద డోజర్ టీడీపీ ఇవ్వడం రిలీజ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ వచ్చి ఓన్లీ డోజర్ రిలీజ్ చేస్తారు, కొన్ని కంపెనీస్ వచ్చేసి ఓన్లీ టీడీపీ, టెక్నికల్ డేటా ప్యాక్ మాత్రం రిలీజ్ చేస్తారు. సపోజ్ ఈ డోజర్లో ఏముంటుంది, సేమ్ సపోజ్ ఇన్నోవేటర్ మనం ఏం చేస్తాం, మన ఆర్ఎండి టీమ్ ఏం చేస్తుంది, ఇన్నోవేటర్ నుంచి ప్రోడక్ట్ తీసుకుంటుంది. సో దాంట్లో మనకు మోడిఫికేషన్ చేసేసి నెక్స్ట్ సపోజ్ ఏపీ ఉంది, సో ఏపీ టు ఎక్సిపెంట్ కంపాటబిలిటీ, నెక్స్ట్ ఎక్సిపెంట్ టు ఎక్సిపెంట్ కంపాటబిలిటీ, దాంట్లో ఏమేమి ఎక్సిపెంట్స్ యూజ్ చేశారు, సో ఆ నెంబర్ ఆఫ్ ఎక్సిపెంట్స్, దాని గ్రేడ్స్, సో అనలైటికల్ మెథడ్స్ ఏమేమి యూజ్ చేశారు, ఎలా చేశారు, సో నెక్స్ట్ ప్యాక్ స్టైల్స్ ఏమేమి తీసుకున్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డోజేర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ డోజేర్ని మనం ఏం చేస్తాము, జనరల్గా రెగ్యులేటర్ ఫైల్ చేస్తాము. పిఓ నెక్స్ట్ మనం ప్లాన్లో చేసే పిఓ బ్యాచెస్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబి బ్యాచెస్ కావచ్చు, దాంతోపాటు ఈ డోజుని కూడా సబ్మిట్ చేస్తాం. సో బిఫోర్ టేకింగ్ ద పిఓ బ్యాచ్
మనం ప్లాంట్కి ఏం చేస్తాము, సపోజ్ ఇది కంప్లీట్గా జరిగేది ఆర్ఎండి స్టేజ్. సో మనకు యాక్చువల్గా మనం డ్రగ్ డెవలప్మెంట్ చేసి ఆర్ఎండి స్టేజ్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది మాత్రం ప్లాంట్ లెవెల్. ఎందుకంటే ప్లాంట్ లెవెల్లో మనకు ఎక్విప్మెంట్ కెపాసిటీస్ అనేది పెద్దగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి దీన్ని ఏం చేస్తాము, జనరల్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే ఆర్ఎండిలో ఈ గెయిన్ అయిన నాలెడ్జ్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ మొత్తం మనము ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇనిషియేట్ చేయాలంటే ఏం చేస్తాము, టీడీపీ టెక్నికల్ డేటా ప్యాక్ తో మనము ఇనిషియేట్ చేస్తాం. నెక్స్ట్ టీడీపీ బేస్డ్ ఆన్ టీడీపీ మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ప్లాంట్లో ఏం చేస్తామంటే దే విల్ టేక్ వన్ స్కేల్ అప్ బ్యాచ్. స్కేల్ అప్ అంటే కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే జనరల్గా బిఫోర్ స్కేల్ అప్ ఫీజిబిలిటీ బ్యాచ్ తీసుకుంటారు. ఫీజిబిలిటీ బ్యాచ్ అంటే ఎందుకు తీసుకుంటారు, జనరల్గా మనకు ఫీజిబిలిటీ అవుతుందా లేదా. సపోజ్ మనకి ఇక్కడ ఆరెంజ్ ట్రయల్ బ్యాచ్లో నేను ఏం చేశాను, ఫ్లూయిడ్ బెడ్ ప్రాసెస్ యూజ్ చేయలేదు డ్రైయింగ్కి. అది సపోజ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనుకున్నాము. వెరిఫికేషన్ ప్రాసెస్లో నేను ఏం చేశాను, డ్రైయింగ్కి ఫ్లూయిడ్ నా దగ్గర డ్రైయర్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఫ్లూయిడ్ బెడ్ డ్రైయర్. సో ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ సేమ్ ఎక్విప్మెంట్ కాదు. సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అనేది మన ఏదైతే ప్లాంట్ లెవెల్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఉందో సో దానికి ఫీజిబిలిటీ ఉందా, ఆ ప్రాసెస్ అనేది మన ప్లాంట్లో ఏదైతే యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్స్ ఉందో వాటికి ఫీజిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం చేస్తాం ఒక ఫీజిబిలిటీ బ్యాచెస్ అని మనము ప్లాంట్ లెవెల్లో చేస్తూ ఉంటాం. సో దీన్ని జనరల్గా ఏం చేస్తామంటే సేమ్ బ్యాచెస్ నార్మల్గా పైవోటల్ బ్యాచెస్ అయితే ఉందో దాంతో చేస్తాము. సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం బేస్డ్ ఆన్ మన ఎక్సిక్వెంట్ అవైలబిలిటీ ఏపీ అవైలబిలిటీ బట్టి బ్యాచెస్ కూడా పెంచుకుంటూ ఉంటాం. సో వన్స్ ఫీజిబిలిటీ బ్యాచ్ అయిపోయింది. సో ఫీజిబిలిటీ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, యూ విల్ గో ఫర్ పిఓ బ్యాచ్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ బ్యాచ్. సో ఇక్కడ ఏం చేస్తాం, జనరల్గా ఆప్టిమైజ్ చేస్తాం. సో ఏదైతే ప్రాసెస్ ఉందో ఎంఎఫ్ఆర్ టీడీపీలో కంటెంట్స్ ఏమి ఉంటాయి జనరల్గా అంటే ఏదో మనకు రిసీవ్ అయిందో ఆ టీడీపీలో కంటెంట్స్ ఏమి ఉంటాయి, ఎంఎఫ్సి, స్పెసిఫికేషన్స్ అండ్ స్టాండింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది 3 ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని మనం ఛాలెంజ్ చేస్తాం. సో డిఫరెంట్ స్టేజెస్లో సపోజ్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ప్రతి స్టేజ్ని నేను ఏం చేస్తాను ఈ పిఓ బ్యాచ్లో యాజ్ పర్ ఎంఎఫ్సి, ఎందుకంటే నెక్స్ట్ మనం కమర్షియలైజ్ చేయాల్సింది ప్లాంట్లో. సో ప్లాంట్లో ఆ ఎంఎఫ్సి బేస్ పైన డిఫరెంట్ ఛాలెంజెస్ చేసేసి మనం ఈ టీడీపీ కరెక్ట్గా ఉందా లేదా అని మనము దాన్ని ఛాలెంజ్ చేసి చూస్తాం. సో దట్ ఈస్ ప్రాసెస్ ఆటోమేషన్. ఈ ప్రాసెస్ కంప్లీట్గా ఆటోమైజ్ చేసేస్తాం. సో మనకు ప్లాంట్కి తగ్గట్టుగా రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం దాన్ని మాడిఫై చేసుకుంటున్నాం. సపోజ్ నాకు ఇక్కడ పిఓ బ్యాచ్లో కొన్ని అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ పేరు, ఇక్కడ ఎక్విప్మెంట్స్ పేరు. సో సపోజ్ నాకు ఇక్కడ బైనరీ సొల్యూషన్ అనేది నాకు 2 minutesలో యాడ్ చేస్తే నాకు గ్రాన్యూల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఆర్ఎండ్లో సపోజ్ నాకు పిఓ బ్యాచ్కి వచ్చేవారికి నాకు 2 minutesలో గ్రాన్యూల్స్ రావట్లేదు. అది 2 minutes కాస్త నాకు 3 minutes అవుతుంది. సో ఇవన్నీ మోడిఫికేషన్స్ ఏవైతే రిక్వైర్మెంట్ చేంజెస్ ఉంటాయో అవన్నీ మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ పిఓ బ్యాచ్ తర్వాత మనము ఈ టీడీపీని మాడిఫై చేస్తాం. అంటే టీడీపీలో ఉన్న రికమెండేషన్స్ మనము చేంజ్ చేస్తాం, పాసిబిలిటీస్ అని చేంజ్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తాము అంటే దీని బేస్ పైన ఆర్ఎండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆర్ఎండ్ వాళ్ళు రివైజ్ చేసేసి బేస్డ్ ఆన్ టీడీపీ దే విల్ ఇష్యూ ద టీటీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్. సో వన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఇష్యూ అయిందనుకోండి, సో దట్ ఈస్ ఫైనల్. ఓకే, సో వన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇష్యూ అయిన తర్వాత దీని బేస్ పైన ఏం చేస్తాము, టీవీ బ్యాచెస్ చేస్తాము, లేదంటే నథింగ్ బట్ ఎగ్జిబిట్ బ్యాచెస్. సో ఎగ్జిబిట్ బ్యాచెస్ అనేది ఎంత ఉండాలి బ్యాచెస్. సో జనరల్గా ఏం చేస్తామంటే పిఓ బ్యాచెస్, టీవీ బ్యాచెస్ అనేది జనరల్గా సపోజ్ ఇక్కడ 1000 తీసుకున్నాం అనుకోండి ఫీజిబిలిటీ బ్యాచ్ అంటే 5 బ్యాచ్. సో పిఓ బ్యాచ్ అనేది జనరల్గా ఇంటూ 10x తీసుకుంటాం. లేదు అంటే సేమ్ బ్యాచ్ మనకు 1 lakh కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఎగ్జిబిట్ బ్యాచెస్ ఏది ఉందో అదే సేమ్ బ్యాచ్ మనం పిఓ బ్యాచ్ తీసుకుంటాము. దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ప్లాన్ డిసిజన్. బట్ ఎగ్జిబిట్కి వచ్చేవారికి ఇన్ కేస్ నాకు పిఓ బ్యాచ్ వచ్చేసి 1 lakh, ఇక్కడ 10,000 తీసుకున్నాను. 10,000 టాబ్లెట్స్ నేను పిఓ బ్యాచ్ తీసుకున్నాను. బట్ ఈబీ వచ్చేసి సేమ్ 10,000 తీసుకోవచ్చు అంటే తీసుకోవాలి. బికాస్ ఎగ్జిబిట్ బ్యాచ్ అనేది మినిమం ఆఫ్ 1 lakh టాబ్లెట్స్ని లోడ్ చేయాలి మనం స్టెబిలిటీ యాజ్ పర్ యూఎస్ రిక్వైర్మెంట్ వచ్చేసి 1 lakh లోడ్ చేయాలి. ఇన్ కేసు 1 lakh లోడ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనము రెగ్యులేటర్కి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. వెదర్ ప్రోడక్ట్ అనేది మనకు కాస్ట్లీయా లేదంటే ఇంకేమైనా మార్కెట్ రిక్వైర్మెంట్ తక్కువ ఉందా. సో ఇవన్నీ మనం ఏం చేస్తుంటే ఎగ్జిబిట్లో మనం ఇంటిమేట్ వస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ యూజ్ మర్చిపోయాను ఏంటంటే వన్స్ మనం టీడీపీ ఎప్పుడైతే వచ్చిందో ప్లాంట్కి అప్పుడు ఏం చేస్తాము, ప్లాంట్ డైరెక్ట్గా ఫీజిబిలిటీ బ్యాచ్ చేయొచ్చు.
బట్ మన దగ్గర అప్పుడు ఎక్విప్మెంట్స్ మనం ఏం చేస్తాము జనరల్గా ఇక్కడ మన దగ్గర అవైలబిలిటీ ఉండాలి. ఏం అవైలబిలిటీ ఉండాలి? రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఉండాలి. దెన్ మన ఎక్విప్మెంట్స్ ఏదైతే యూజ్ అయితే ఆ ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉండాలి. దాని టూలింగ్స్ అవైలబిలిటీ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మనం అవైలబిలిటీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఈ బ్యాచ్ మనం చేసుకోగలుగుతాం, ఫీజిబిలిటీ బ్యాచ్ తీసుకోగలుగుతాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే వన్స్ టీడీపీ రిలీజ్ అయింది అనుకోండి, సో టీడీపీ బేస్ పైన ఏం చేస్తాము మనము ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేస్తాం. ఆ పర్చేజ్ ఆర్డర్ ఎలా ఇస్తాం? అంటే దీనికి బేస్ ఏంటి పర్చేజ్ ఆర్డర్? ఎందుకంటే మనకి బ్యాసెస్ ఉంటే అది తెలియదు కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎన్పిఎల్ న్యూ ప్రొడక్ట్ లాంచ్ టీమ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన గ్లోబల్గా ఈ ప్రోడక్ట్ డ్రగ్ ఏ అనేది మనం చేస్తున్నాం కదా, డ్రగ్ ఏ అనేది గ్లోబల్గా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వరల్డ్లో దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది. సో దాంట్లో మన టార్గెట్ ఎంత, 10% చేస్తామా, 20% చేస్తామా, ఎంత టార్గెట్ ఎంత ఉంది. సో దాని బేస్ పైన ఎన్పిఎల్ టీమ్ అనేది మనకు గ్లోబల్గా మనకి ఎంత ఉందని ఇస్తారు రిక్వైర్మెంట్. సో దాని నుంచి మనం ఏం చేస్తాము, సపోజ్ 3 PV బ్యాచెస్ చేయాలనుకున్నాం. సో 3 PV బ్యాచ్ ఫస్ట్ ఎగ్జి బ్యాచెస్ 3 ఎగ్జి బ్యాచెస్ చేయాలనుకుంటే దాని బ్యాచెస్ ఎంత. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, PO బ్యాచెస్, PV బ్యాచెస్ అండ్ కమర్షియల్ బ్యాచెస్. సో ఇవన్నీ మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద ఎక్విప్మెంట్ అవైలబిలిటీ. PO బ్యాచెస్, PV బ్యాచెస్ అండ్ కమర్షియల్ బ్యాచెస్ అన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ PO బ్యాచెస్కి వెళ్తాం. సో వన్స్ మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత ఫీజిబిలిటీ బ్యాచ్ చేస్తాము, నెక్స్ట్ PO బ్యాచ్ చేస్తాము. PO బ్యాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, ఎగ్జి బ్యాచెస్ చేస్తాము. సపోజ్ ఇక్కడ నాకు PO బ్యాచెస్ అనేది 10 lakhs టార్గెట్ తీసుకున్నారు. సో దీన్ని ఏం చేస్తాము, 10x ఆఫ్ మినిమమ్ ఆఫ్ 10x. ఓకే, 1x to 10x మధ్యలో తీసుకోవచ్చు. సో బిహైండ్ దట్ వెళ్ళినా కూడా నెక్స్ట్ మనము జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి PO బ్యాచ్ అనేది అప్పుడు మనకు రికమెండేషన్స్ అనేది అంతగా యూజ్ఫుల్ అవ్వదు జస్టిఫికేషన్ పర్పస్లో. సో జనరల్గా ఏం చేస్తాము, 1x to 10x అంటే సపోజ్ ఇక్కడ 10,000 ఇక్కడ 10,000 తీసుకున్నాం అనుకోండి. సో 10x 1 lakh కాబట్టి మేము 1 lakh కాబట్టి 1 lakh తీసుకుంటాం. సపోజ్ నేను 15,000 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకేంటి 15 lakhs 1.5 lakhs వరకు తీసుకోవచ్చు బ్యాచెస్. సో అలా డిజైన్ చేసుకుని మనము ఎన్పిఎల్ షీట్లోనే మనము డిసైడ్ చేసుకుంటాం ప్రోడక్ట్ బ్యాచ్ సైజ్ ఎంత, PO బ్యాచ్ ఎంత ఉండాలి, PV బ్యాచ్ ఎంత ఉండాలి, ఎగ్జి బ్యాచ్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ అక్కడ డిసైడ్ చేసుకుంటాం. సో వన్స్ ఎగ్జి బ్యాచ్ అయిపోయింది అనుకోండి, టీడీడీ బేస్ పైన ఎగ్జి బ్యాచ్ పైన మనము ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాము, యాక్చువల్గా PO బ్యాచ్లో డిఫరెంట్ ఛాలెంజెస్ చేస్తాం అట్ ఈచ్ స్టేజ్. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ప్రాసెస్ ఆప్టిమైజ్ చేస్తాం. అంటే MFRలో ఉన్న ప్రాసెస్ ఆప్టిమైజ్ చేస్తాం. ఆప్టిమైజ్ చేయాలంటే ఏం చేయాలి, యాక్సెస్లో MFRలో అయితే ఉందో ప్రాసెస్ అది ఫాలో అవ్వకూడదు. సో ఇంకా ఫాలో అవుతే నెక్స్ట్ ఇప్పుడు ఇది వన్ టైం యాక్టివిటీ. PO బ్యాచ్ అనేది వన్ టైం ఒకసారి చేసిన తర్వాత అది ఓకే అయింది, నెక్స్ట్ బ్యాచ్ అది మనకు మేబీ ఈ ఎగ్జిక్యూట్లో మనకి ఇంపాక్ట్ అవ్వచ్చు. సో అంతా ఏం చేస్తాం అంటే డిఫరెంట్ ఛాలెంజెస్ చేస్తాం. అంటే ఈచ్ స్టేజ్. సపోజ్ డ్రై మిక్సింగ్ ఉందనుకో, డ్రై మిక్స్లో మనము సపోజ్ 10 minutes మనకు ప్రపోజల్. సో అక్కడ ఏం చేస్తాము, 5 minutes చేస్తాము, 10 minutes చేస్తాము అండ్ 15 minutes చేస్తాము. సో ఇట్లా డిఫరెంట్గా మనము అన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ప్రతిదీ ఎవ్రీ ఛాలెంజ్ మనము ఎవ్రీ పారామీటర్ ఛాలెంజ్ చేస్తూ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ మనం చేస్తాం. సో వన్స్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే PO బ్యాచ్ అనేది ఛాలెంజ్ చేస్తాము, అవే ఛాలెంజ్ ఎగ్జిక్యూట్ అవ్వడంగా చేసేస్తాం. బట్ కాకపోతే ఇక్కడ లిమిటెడ్. POలో నెంబర్ ఆఫ్ చేయొచ్చు, దానికి అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఎగ్జిక్యూట్ వచ్చేసరికి అలా ఉండదు. యాజ్ పర్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే మినిమం చేయాలో సో వాటన్నింటినీ మినిమం కంప్లీట్ చేసుకుంటాము. ఇంకా దానికంటే ఎక్కువ అనేది అది మన ఇష్టం. సో వన్స్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ చేసామనుకోండి, నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాము, స్టెబిలిటీ లోడ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జిక్యూట్లో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తాము. నెక్స్ట్ దీన్ని హోల్ టైం బ్యాచెస్. సో సపోజ్ US మార్కెట్ అనుకోండి. సో ఇక్కడ 3 జనరల్గా ఏం చేస్తాము ఎగ్జిక్యూట్ బ్యాచ్లో అంటే ఇన్ కేస్ US మార్కెట్ అయితే మనం APIs మనం 3 బ్యాచెస్ తీసుకోవాలి కంపల్సరీ. మినిమం ఆఫ్ 3 ఎగ్జిక్యూట్ బ్యాచెస్ తీసుకోవాలి. కాబట్టి PV ప్రాసెస్ని వ్యాలిడేట్ చేస్తున్నాము. ఇక్కడ ఆప్టిమైజ్ చేసాము, ఓకే. దెన్ వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేయాలంటే ఏం చేయాలి, మినిమం ఆఫ్ 3 runs తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. సో 3 runs వ్యాలిడేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే 3 different ఆఫ్ APIs అంటే యాజ్ పర్ US గైడ్లైన్స్ అయితే కంపల్సరీ 2 lots ఆఫ్ API, 2 discrete lots ఆఫ్ API అని ఖచ్చితంగా యూజ్ చేయాలి. 3 బ్యాచెస్లో API సపోజ్ మనకు సోర్స్ వచ్చేసి ఒక X సోర్స్ ఉన్నారు. ఆ X సోర్స్లో మనం డిఫరెంట్ బ్యాచెస్ చేస్తారు ఆ API బ్యాచెస్. సో 2 different బ్యాచెస్ ఖచ్చితంగా ఉన్నారు. 2 discrete lots ఖచ్చితంగా ఉన్నారు 3 బ్యాచెస్లో. నెక్స్ట్ వచ్చేసి హోల్ టైం కంపల్సరీ ఒక బ్యాచ్ మనం హోల్ టైం పర్ఫామ్ చేసి ఉండాలి. ఇన్ కేస్ చేయలేదు అంటే మనకు మేబీ FTF ప్రోడక్ట్ ఫైలింగ్ మనకి అర్జెన్సీ ఉండొచ్చు. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే హోల్ టైం స్కిప్ చేస్తూ ఉంటాము జనరల్గా. దాన్ని నెక్స్ట్ కమర్షియల్ చేసుకుంటాము. ఓకే, సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే హోల్ టైం అక్కడ స్కిప్ చేస్తే మనకి దానికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాము, స్టెబిలిటీ లోడింగ్ చేస్తాము.
స్టెబిలిటీ లోడింగ్ జనరల్గా లాంగ్ టర్మ్, యాక్సలరేటెడ్ అండ్ ఇంటర్మీడియట్ చేస్తూ ఉంటాం. సో లాంగ్ టర్మ్ వచ్చేసి 25 degrees ± 5 degrees సెంటిగ్రేడ్స్. నెక్స్ట్ సో లాంగ్ టర్మ్, ఇంటర్మీడియట్ అండ్ యాక్సలరేటెడ్ చేస్తూ ఉంటాం. సో మనకు ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే మనం డ్రగ్ ఫైలింగ్ చేస్తామో అప్పుడు ఇంటర్మీడియట్ అవసరం లేదండి, జస్ట్ ఆప్షన్ ఇక్కడ కూడా అది కొన్ని కేసెస్లో మాత్రం అవసరం అవుతుంది. సో నేను దాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ వచ్చేసి 25 degrees ± 5 degrees సెంటిగ్రేడ్స్ అండ్ 60 ± 2% అవ్వచ్చు. సో ఇది లాంగ్ టర్మ్లో కండిషన్ లోడ్ చేస్తాము ఫర్ మినిమమ్ ఆఫ్ 12 months. 12 months మినిమం 12 months చేయాల్సిందే. నెక్స్ట్ యాక్సలరేటర్ ఏంటి కండిషన్స్ 35 75 40 degrees ± 5 degrees and 75% RH ±2%. సో ఇది మినిమం ఆఫ్ 6 months మనం ఫైలింగ్ చేయాల్సిందే, లోడ్ చేయాల్సిందే స్టెబిలిటీ. సో వన్స్ మనకి స్టెబిలిటీ లోడింగ్ అయిపోయింది, సో అప్పుడు ఏం చేస్తాము, ఈ డేటాని మనము అలాంగ్ విత్ ద డోజియర్తో ఫైలింగ్ చేస్తాం. ఫైలింగ్ చేసిన తర్వాత మనకి ఈ ఫైలింగ్ ఏంటి, యాక్చువల్గా ఇప్పటికి 2 ఫైలింగ్స్ చూసాం. ఒకటి వచ్చేసి INDA, ప్రీ క్లినికల్ స్టేజ్ దగ్గర INDA చేసాము, ఇన్నోవేటివ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. నెక్స్ట్ అట్ స్టేజ్ ఆఫ్టర్ క్లినికల్ ఫేజ్ తర్వాత ఏం చేసాము, NDA చేసాము, న్యూ డ్రగ్ అప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము మనము, దిస్ ఈజ్ అబ్రివేషన్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్టేజ్ కాబట్టి ANDA ఫైలింగ్ చేస్తాం, అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. ఏదైతే ఇన్నోవేటివ్ స్టేజ్ చేసామో దానికి అబ్రివేషన్ అయితే బట్ మనకు సేమ్ కాపీ రెప్లికా కాబట్టి అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. సో దీన్ని ఫైలింగ్ చేసుకుంటాము. వన్స్ మనకు ఫైలింగ్ తర్వాత అప్లోడ్ వచ్చింది అనుకోండి, సో దీన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే కమర్షియలైజ్ చేసుకుంటాం. సో ఈ కమర్షియలైజ్ కూడా ఎంత చేసుకుంటాము, ఫీజిబిలిటీ ఎంత వరకు ఉంది అంటే, సపోజ్ నాకు ఎగ్జిబిట్ బ్యాచ్ అయితే ఉందో ఎగ్జిబిట్కి 1x to 10x మధ్యలో వేయాలి. సపోజ్ ఎగ్జిబిట్ బ్యాచ్ నేను 1.5 lakhs తీసుకున్నాను, బ్యాచ్ సైజ్ 1.5 lakhs అనుకోండి. సో ఇక్కడ నేను కమర్షియల్ ఎంత వరకు చేసుకోవచ్చు, మినిమం ఆఫ్ 1.5 lakhs చేయాలి, లేదు 1.5 lakhs to 15 lakhs మధ్యలో మాత్రం నేను కమర్షియలైజ్ చేసుకోవాలి. లేదు దీని బిహైండ్ చెబుతున్నాను నేను అనుకుంటే మళ్ళీ వేరియేషన్ ఫైలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్, ఇది ఓవరాల్గా ఇది ఫార్మస్యూటికల్ లైఫ్ సైకిల్. ఇన్నోవేటివ్ స్టేజ్ ఉంటుంది, నెక్స్ట్ జనరిక్ కాంపిటీషన్ ఉంటుంది. మనం చేసేది జనరల్గా జనరిక్ కాంపిటీషనే, బట్ ఇన్నోవేటివ్ స్టేజ్ మన దానికంటే ముందు ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ 3 స్టేజ్ ఉన్నాయండి, డెవలప్మెంట్ స్టేజ్, కమర్షియల్ స్టేజ్ అండ్ జనరిక్ కాంపిటీషన్. డెవలప్మెంట్ స్టేజ్లో న్యూ డ్రగ్ మనం డెవలప్ చేసుకుంటాము, దాన్ని యానిమల్స్లో ప్రీక్లినికల్ ట్రయల్స్ చేసుకుంటాము, నెక్స్ట్ హ్యూమన్స్లో క్లినికల్ ట్రయల్స్ చేసుకుంటాము. నెక్స్ట్ దీన్ని కమర్షియలైజ్ చేసుకొని వన్స్ 20 years తర్వాత కమర్షియలైజ్ అవుతుంది. ఆఫ్టర్ 20 years తర్వాత పేటెంట్ అనేది మనకి ఎక్స్పైర్ అయిపోతుంది కదా. సో ఆఫ్టర్ ఎక్స్పైరింగ్ ఆఫ్ పేటెంట్, సో మన కాంపిటీటర్స్ ఏం చేస్తారు, జనరిక్ కాంపిటీటర్స్ అన్నారు, వాటిని ఆ ప్రోడక్ట్ ఇన్నోవేటివ్ ఫార్ములాని తీసుకొని దాన్ని మనము డెవలప్ చేసుకుంటాము ఇంటర్నల్గా. సో R&Dలో ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ డెవలప్మెంట్ చేసుకునే ప్రాసెస్లో మనకు ఒకటి వీట్ కావాలి. ఈ డ్రగ్ ఏదైతే స్టాండర్డ్ డ్రగ్ ఉందో ఇన్నోవేటివ్ డ్రగ్ దాన్ని రిఫరెన్స్ తీసుకొని మనం చేసుకుంటూ ఉంటాము. అండ్ మన బయో ఈక్వలెన్సీ అనేది ఎప్పుడైనా సరే ఈ ఇన్నోవేటివ్ డ్రగ్తో మీట్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే బయో ఈక్వలెన్సీ మీట్ అవ్వకపోతే డ్రగ్ యూజ్ చేయడమే వేస్ట్, రైట్. సో R&D స్టేజ్లో మనకు ఎఫ్ఆర్ఎండి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ని ఫిక్స్ చేస్తారు. సో అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టేజ్లో వాళ్ళు ఎక్సిపెంట్ ఏపీని వాళ్ళు వాటి కాంబినేషన్ మాడిఫై చేసి దాన్ని ట్రయల్ చేస్తారు. సో వన్స్ ఇది సక్సెస్ అయిన తర్వాత MFC మాస్టర్ ఫార్ములా కంటిన్యూ చేస్తారు. AR&D వాళ్ళు ఏమో దానికి రిలేటెడ్ RM స్పెసిఫికేషన్, AP స్పెసిఫికేషన్, తర్వాత IP స్పెసిఫికేషన్స్, STPs ఇవన్నీ డెవలప్ చేస్తారు. ప్యాకింగ్ వాళ్ళు వచ్చేసి వాటి ప్యాకింగ్ స్టేజ్ని స్పెసిఫికేషన్స్, STPs వాళ్ళు డెవలప్ చేస్తారు. సో వీటిని ఏం చేస్తామంటే ప్లాంట్లోకి మనము యాజ్ ఈ కంప్లీట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు డోజర్లో ఉంటుంది. సో అలాంగ్ విత్ ద డోజర్ మనకి ఏం చేస్తారంటే TDPని ఇష్యూ చేస్తారు, టెక్నికల్ డేటా ప్యాక్ ఇష్యూ చేస్తారు. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ డేటా ప్యాక్ మనం ఏం చేస్తాము, ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు, సో దే విల్ ఇష్యూ ద NPL టీమ్ నుంచి రిక్వైర్మెంట్ బ్యాచ్, నెక్స్ట్ వరల్డ్ మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో ఆ రిక్వైర్మెంట్ తీసుకొని దాని బేస్ పైన PO అనేది రైజ్ చేస్తారు. RM మెటీరియల్ కావచ్చు, లేకపోతే దాని మెథడ్స్కి, అనలిటికల్
కాలమ్స్, సో వీటన్నింటి మనము ఎండ్ టీమ్ వాళ్ళు ప్యూరైజ్ చేస్తారు. సో వన్స్ మనకి మెటీరియల్స్ కానీ టూల్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయనుకోండి, సో నెక్స్ట్ విల్ గో ఫర్ ఫీజిబిలిటీ బ్యాచ్. ఫీజిబిలిటీ బ్యాచ్ అనేది మన ప్లాంట్లో ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో, సో ఆ ఎక్విప్మెంట్స్ పైన మన ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ డెవలప్ అయిందో ఆ రెండులో అది ఫీజిబిలిటీ అవుతుందా లేదా, ఆ సేమ్ అక్కడ యూజ్ చేసిన ప్రాసెస్ అనేది మన ఎక్విప్మెంట్స్కి సూటబుల్ అవుతుందా లేదా ఇక్కడ సూటబిలిటీని వెరిఫై చేసుకుంటాం అంతే. సో వన్స్ సూటబిలిటీ వెరిఫై చేసుకుంటాం, ఓకే అనుకుంటాం, నెక్స్ట్ ఏం చేస్తాము, ప్యూర్ బ్యాచెస్ వెళ్ళిపోతాము, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ బ్యాచెస్. ఇక్కడ ఏం చేస్తామంటే మన ఏదైతే ప్రాసెస్ ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములా కార్డు, సో ఆ ప్రాసెస్ని మనం ఛాలెంజ్ చేసి డిఫరెంట్ ఛాలెంజెస్ని పర్ఫామ్ చేసుకొని మనం ఇక్కడ బ్యాచెస్ని పిఓ బ్యాచెస్ మనం డిఫరెంట్ ఛాలెంజెస్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పిఓ బ్యాచెస్ అనేది తీసుకుంటాం. సో వన్స్ పిఓ బ్యాచెస్ ఓకే అనుకుంటే సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనము, విల్ గో ఫర్ విల్ రిలీజ్ ద టీటీడీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్. టెక్నాలజీ డాక్యుమెంట్ వన్స్ రిలీజ్ అయింది అనుకోండి, దెన్ విల్ గో ఫర్ 3 PV బ్యాచెస్. సో ఎగ్జిబిట్ బ్యాచెస్ని మనము ఎగ్జిబిట్ బ్యాచ్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిబిట్ బ్యాచెస్. ఎగ్జిబిట్ ఇవన్నీ ఎగ్జిబిట్ బ్యాచెస్ అంటే ఏంటి అంటే ఇవి ఏదైనా మనం ఫైలింగ్ చేస్తామో ఆ బ్యాచెస్ని ఎగ్జిబిట్ బ్యాచెస్ అంటారు జనరల్గా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 3 బ్యాచెస్ తీసుకుంటాము, 3 ఎగ్జిబిట్ బ్యాచెస్. సో దాంట్లో మనకు జనరల్గా వచ్చేసి టర్మ్స్ కండిషన్స్ ఏంటి అంటే, ఇన్ కేస్ యూఎస్ మార్కెట్ మనకు ఫైలింగ్ చేస్తామంటే మనము టూ లాట్స్ ఆఫ్ డిస్క్రీట్ లాట్స్ ఆఫ్ ఏపీ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ హోల్ టైం పర్ఫామ్ చేయాలి ఖచ్చితంగా. ఇన్ కేస్ హోల్ టైం అట్లీస్ట్ 1 బ్యాచ్ పర్ఫామ్ చేయాలి. ఇన్ కేస్ పర్ఫామ్ చేయకపోతే మనం ఏం చేయాలి, జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని స్టెబిలిటీ లోడింగ్ చేయాలి, ఆ కండిషన్స్ లాంగ్ టర్మ్ అండ్ యాక్సిలరేటర్ చేయాలి. లాంగ్ టర్మ్ వచ్చేసేమో 25, 60 అండ్ యాక్సిలరేటర్ వచ్చేసి 40, 75 చేయాలి. నెక్స్ట్ వన్స్ మనకు స్టెబిలిటీ డేటా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, అలాంగ్ విత్ ద ఎగ్జిబిట్ బ్యాచెస్ డేటాతో పాటు డోసేజ్ కూడా మనం సబ్మిషన్ చేస్తాము, ఏఎన్ఏ సబ్మిట్ చేస్తాము. వన్స్ ఏఎన్ఏ సబ్మిషన్ అప్రూవ్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ మనం కమర్షియలైజ్ చేసుకోవచ్చు. ఎప్పటివరకు దాని స్కోప్ ఎంత వరకు ఉంటుంది అంటే ఎగ్జిబిట్ బ్యాచెస్కి 1:10x వరకు చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫార్మస్యూటికల్ లైఫ్ సైకిల్. సో if you are interested, if you are like this video, can you please like, share and subscribe. Thank you for watching.